డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వెల్కమ్ టు దేవుని ప్రేమ ఇదిగో డివోషన్స్. మే 17కి చెందినటువంటి వాక్య భాగం కీర్తనలు 69. దీన్ని చదువుపోయే ముందు, మెడిటేషన్ చేయకపోయే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. దీనికి టాపిక్ ఇవ్వాలి, థీమ్ ఇవ్వాలి, శీర్షిక ఇవ్వాలి అని అంటే, హెడింగ్ ఇవ్వాలి అని అంటే క్రిస్టోసెంట్రిక్, క్రిస్టోటెలిక్. దాని అర్థం మరి వింటే మీకు తెలుస్తుంది. దీని అర్థం చాలా ముఖ్యమైనటువంటి ఈ సబ్జెక్టు. దయచేసి వినండి. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. కీర్తనలు 69లో కొన్ని వచనాలు చదువుకుందాం. ఒక విధంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా, మధ్యలో లేకుండా క్రమంలో చదివితే దానిలో అది మంచిది అన్నమాట. దానిలో సబ్జెక్ట్ ఏమున్నది కాబట్టి మనం అక్కడక్కడ వచనాలు కోట్ చేసినప్పుడు ఏ సందర్భంలో చేసిందో మనం గుర్తించవచ్చు. కీర్తనలు 69. దీనికి శీర్షిక కూడా ఉంటుంది ఈ కీర్తనలకి. అది ఆ శీర్షిక అంటే ఆ హెడ్డింగ్ని మనం దాన్ని వ్యతిరేకించడం అవసరం లేదు. అది తప్పు అని చెప్పనవసరం లేదు. కానీ మనం చదువుకునేటువంటి ఆ వాక్యాలకు ముందు ఆ శీర్షిక లేదు, మన బైబిల్లో ఉంటుంది అన్నమాట. దేవా, జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలుకయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోతున్నాను. అగాధ జనములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుతున్నవి. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను. నా గొంతుక ఎండిపోయాను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను. 4వ వచనం. నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరు వారు అనేకులు. నేను దోచుకుని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చాను. దేవా, నా బుద్ధిహీనత నాకు తెలిసే ఉన్నది. నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ప్రభువా, సైన్యములకు అధిపతికి యెహోవా, నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలుగనీయకము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదకు వారిని నా వలన అవమానం పొందనీయకము. నీ నిమిత్తము నేను నిందనొందిన వాడనైతిని. నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. నా సహోదరులకు నేను అన్యుడనైతిని. నా తల్లి కుమారులకు పరుడనైతిని. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఉపవాసం నుండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయను. నేను గోనె పట్ట వస్త్రముగా కట్టుకునినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. కుమములలో కూర్చుండు వారు నన్ను గూర్చి మాటలాడుకుందరు. త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుతున్నాను. దేవా, నీ కృపాబాహుళ్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము. నా పగవారి చేతిలో నుండి, అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము. నీటి వరదలు నన్ను ముంచనీయకము. అగాధ సముద్రము నన్ను మింగనీయకము. గుంట నన్ను మింగనీయకము.
యెహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ వాత్సల్య బాహుళ్యమును బట్టి నా తట్టు తిరుగుము. నీ సేవకునికి విముఖుడవై ఉండకము. నేను ఇబ్బందిలో నున్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నా యొద్దకు సమీపించి నన్ను విమోచింపుము. నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగనని నీకు తెలిసి అన్నది. నా విరోధులందరూ నీకు కనబడుతున్నారు. నిందకు నా హృదయము బద్దలాయను. నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవరునూ లేకపోయారు. ఓదార్చుకొని వారికి కనిపెట్టుకొంటిని కానీ ఎవరునూ కానరారైరి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారి భోజనము వారికి ఉరిగా నుండును గాక. వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా నుండును గాక. వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాక. వారి నడుములకు ఎడతెగని వణకు పుట్టించుము. వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము. నీ కోపాగ్ని వారిని పట్టుకొనును గాక. వారి పాళెము పాడవును గాక. వారి గుడారములలో ఎవడను ఉండకపోవును గాక. నీవు ముత్తిన వారిని వారు తరుముతున్నారు. నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుతున్నారు. దోషము మీద దోషము వారికి తగులని. నీ నీతి వారికి అందనీయకు. జీవగ్రంథములో నుండి వారి పేరును తుడిపిపెట్టుము. నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకము. అంతవరకు చాలు. ఇప్పుడు ఈ కీర్తన 69ని బట్టి ఒక కోణంలో చూస్తే దావీదు తీవ్రమైన ఒత్తిడిని వ్యతిరేకులను ఎదుర్కొంటున్నందున తన హృదయమును కుమ్మరిస్తూ దేవుని సహాయం కొరకు కోరుకుంటున్నట్లుగా మనం చదివాం. ఇచ్చట పద్యరూపంలో అందజేయబడిన పరిస్థితులను తిరిగి కల్పించలేము, రీకన్స్ట్రక్ట్ చేయలేం. యూ కెనాట్ రీకన్స్ట్రక్ట్. కానీ ఎస్పెషలీ బికాజ్ ఇట్ ఈస్ ఇన్ పోయట్రీ. ఓకే, పోయిటరీ ఉంటే ఏది మరి లిటరల్గా తీసుకోవాలి, ఏది మెటఫారికల్గా తీసుకోవాలి, ఏది అలంకరణ భాషగా తీసుకోవాలి. కాబట్టి ఇంకా కష్టం అన్నమాట. పోయిటరీలో ఉంటే అప్పుడు ఉన్నటువంటి సందర్భం, ఏ సందర్భమో రీకన్స్ట్రక్ట్ చేయటం చాలా కష్టం. కానీ తనకు సన్నిహితులైన వారి ద్వారా మోసపోయాడు అని మనకు స్పష్టంగా ఉంది. ఆయన వేదన నిజమైనదని కూడా మనకి స్పష్టంగా ఈ యొక్క కీర్తనలో కనిపిస్తుంది. మరొక కోణంలో చూస్తే ఈ నూతన నిబంధన గ్రంథకర్తలు ఈ కీర్తనను ఒక ధననిధిగా ఎంచి అనేక భాగములను ఎత్తి చూపిస్తూ లేక వాటిని వేరే మాటల్లో చెప్తున్నారు. అంటే దాన్ని పారాఫ్రేజ్లు అంటారు. ఆ ఐడియాని వేరే మాటలో చెప్తున్నారు. కొన్నిసార్లు ఎగ్జాక్ట్గా ఆ మాటలు ఎత్తి చెబుతారు. ఎవరు? క్రొత్త నిబంధన గ్రంథకర్తలు. ఏంటి ఇక్కడ కొంచెం లిస్టు మనం చూద్దాం. 8వ వచనంలో ఉన్నటువంటి ఆ మాటలు యోహాను సువార్త 7:5లో చూస్తాం. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని అని యోహాను సువార్తలో యేసుప్రభుని సంబోధిస్తూ ఉన్నటువంటి మాటలు. రెండవది, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. యేసుప్రభువు ఈ దేవాలయాన్ని శుద్ధి చేసినప్పుడు దీనిలో ఈ కీర్తన 69:9వ వచనంలో ఉన్నటువంటి మాటను కోట్ చేశాడు. మరి అదే రెండోసారి కూడా 2వ
అది రోమాలో ఉంది. ఇది ఇక్కడ యోహాను సువార్త 2:17లో యేసు ప్రభు దేవాలయాన్ని శుద్ధి చేసినప్పుడు కూడా ఈ యొక్క మాటలను మనం చదవగలం. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి. యెహోవా అనుకూల సమయమున, ఇంకొకటి, యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుతున్నాను. నీ దేవా, నీ బాహుళ్యతను బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము అని 13వ వచనంలో చదువుకున్నాం. అది యెషయాలో ఉన్నది. 2 కొరింథీ 6:2లో ఉంది. టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్ అని అంటాడు కదా అపోస్తలుడైన పౌలు. నేడే రక్షణ దినము. అది దీని మీద కీర్తనలు 69 మీద 13 మీద ఆధారపడి చెప్పినటువంటి మాటలు. ఇంకొకటి, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి అని 21 మాటల్లో ఉన్నదాన్ని మరి మత్తయి సువార్త యేసు ప్రభు శిలువపై శ్రమపడుతున్నప్పుడు చెప్పినటువంటి మాటలు దీని నుండి ఎత్తబడినాయి. మార్కు 15లో కూడా ఆ మాటలు చూడవచ్చు. నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చింది. ఇది చాలా ఫేమస్ కదా. 7 మాటల్లో ఒక మాటగా యేసు ప్రభు దప్పికొన్నప్పుడు ఎండలో, ఆ మండుట ఎండలో ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు దప్పికొన్నాడు. మెస్సయానిక్ సామ్ అంటారు కదా. ఈ మెస్సయానిక్ సామ్ నుండి ఆ మాటలు ఎత్తి చెబుతాడన్నమాట. నేను మెస్సయాని అని వాళ్ళకి అర్థం కావటానికి. మత్తయి సువార్త 27లో ఉంది, మార్కు 15లో ఉంది, యోహాను సువార్త 19లో కూడాను ఈ మాటలు ఉన్నాయి. వారి పాళెము పాడువును గాక, వారి గుడారంలో ఎవడునూ ఉండకపోవచ్చును గాక అని 25వ వచనంలో ఉన్నటువంటి మాట మత్తయి సువార్తలో అపోస్తల కార్యాల్లో కూడా మనం చూడవచ్చు. ఇది అపోస్తల కార్యాల్లో యోధా ఇస్కరియోతు గురించి చెప్పినటువంటి మాటలు. ఈ మాటల నుండి కీర్తనలో 69 నుండి చెప్పబడినాయి. జీవగ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము అనేటువంటి మాటలు కూడా మరి లోక 10లో ఉన్నట్లుగా మనం గ్రహించాలి. చూడండి, ఇన్ని కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఇన్ని వాక్యాలు ఈ కీర్తన 69ని ఆధారం చేసుకుని మరి ఎత్తి చెప్పబడ్డాయి. లేకపోతే సైటేషన్ అంటారు, అంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చెప్పగలిగారు. ఒకే ఒక అధ్యాయం నుండి కేవలము భారీ ఎత్తున భారీ ఎత్తున వ్యక్తి వ్రాయబడుట కానీ లేక వాటిని సూచించినందుకు కానీ ఈ అధ్యాయము చెప్పుకొనదగినది. ఓకే, ఇట్ ఈస్ రిమార్కబుల్ అన్నమాట. ఎందువలనంటే ఈ కీర్తన నుండి కొత్త నిబంధన గ్రంథకర్తలు అనేక సందర్భాల్లో ఈ విధంగా వాడుకున్నారు. అవును, పైన చెప్పబడినవన్నీ ఒకే రకమైనవి, అంటే ఒకే సందర్భాల్లో చెప్పబడినవి కావు. ఈ చిన్న జ్ఞానంలో వాటన్నిటినీ గూర్చి పరిశీలించలేము. అంటే ఏ సందర్భంలో ఏ విధంగా కోట్ చేశారు ఈ కీర్తన నుండి అని మనం చెప్పుకోవడానికి టైం లేదు. కానీ పైన పేర్కొనబడిన సందర్భాలు ఎక్కువ భాగం ఒక ప్రాముఖ్యమైన తెగకు చెందినవిగా గుర్తించవచ్చును. ఒకే కేటగిరీకి చాలా వరకు ఒక కేటగిరీకి చెందినటువంటి వాటిగా మనం గ్రహించవచ్చు. ఇదేంటి, ఆ కేటగిరీ ఏంటి అని అంటే, దావీదు రచించిన కీర్తన. ఇది దావీదు రచించినటువంటి కీర్తన. తన రాజవంశానికి ఆయన మూలకారకుడు. ఒక
సంగీతకర్త చెప్పినట్లు దావీదు ద్వారా దావీదు కంటే గొప్పవాడైన కుమారుడు ఆయన యేసు ప్రభు కదా. దావీదు ద్వారా దావీదు కుటుంబంలో ఉన్నటువంటి ముది మనవడు ఆయన కంటే దావీదు కంటే గొప్పవాడు అయినటువంటి ఆయన ముదిమనుడు కుమారుడు అని ముదిమనవుడు కూడా కుమారుడు అనొచ్చు. ఆయన అవతరించారు. అది అంటే దీనిలో ఉన్నటువంటి మాటలు దావీదు అనుభవించినటువంటి అనుభవాలు, దావీదు ముదిమనుడు అయినటువంటి ఆయన జీవితంలో కూడా మరింతగా అవి ఆయన అనుభవించినట్లుగా మనం చెప్పగలం. ఆ కేటగిరీకి సంబంధించినటువంటివి ఈ ఎక్కువ రిఫరెన్సెస్. నూతన నిబంధన కర్తల ఆలోచన ఈ విధంగా ఉంటుంది. ఓకే, అంతకుముందు మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇక శీర్షిక. దీనికి ఒక హెడ్డింగ్ ఉందని చెప్పాను కదా, ఇక్కడ మన బైబిల్లో ఉంటుంది ఆ హెడ్డింగ్. ఆ హెడ్డింగ్ రైటా రాంగా, రాంగ్ అంటానికి ఆధారాలు ఏమీ లేవు కాబట్టి అది రైట్ అనే మనం తలంచవచ్చు. దీని శీర్షిక ఆపాదిస్తున్న దానిని అనుమానించుటకు ఆధారాలు లేవు. అది దాన్ని దావీదు మహారాజే రాశాడు అని మనం నమ్మొచ్చు. కాబట్టి తన రాజవంశానికి ఆయన మూలకారకుడు దావీదు. అది దావీదు కంటే గొప్పవానికి కుమారునికి చెందినటువంటి అనుభవాలు అని మనం గ్రహించవచ్చు. నూతన నిబంధన గ్రంథకర్తల ఆలోచన ఈ విధంగా ఉంటుంది. ఈ తీరులో వాళ్ళు ఆలోచించారు. ఈ కీర్తనను బట్టి వారి ఆలోచన తీరు వెనుకనున్న ఆధారాలను సులభంగా చూపించవచ్చు. వీటన్నిటి ఫలితాన్ని ఇక్కడ కొంచెం గమనించగలం. ఏంటి ఆ ఫలితం? దేవుని నిమిత్తము దావీదు రాజు నిందను భరించిన ఎడల అంతిమరాజు మెస్సయ్య ఇంకా ఆయన ఎంతగా అనుభవించగలడు? ఆ నిందనే కాదు, నిందతో పాటు తన సహోదరుల తిరస్కారమును కూడా ఎంతగానో మెస్సయ్య అనుభవించగలిగాడు. రెండవది, దేవుని ఆలయ విషయమై ఆసక్తి కలిగి ఉన్న ఎడల ఎవరు? దావీదు. దేవాలయమును శుద్ధి చేసినప్పుడు దానికి చెందిన మాటలను పలికినప్పుడు యేసు ప్రభు శిష్యులు ఆయన ఆసక్తిని చూడలేకపోతారా? నిజానికి నూతన నిబంధన గ్రంథకర్తలు ఈ వాక్య భాగాలను శ్రమసేవకుడు అంటే సఫరింగ్ సర్వెంట్ ఆ అంశంతో యెషయా 53లో వెలువడిన అంశంతో కలపబడింది. ఏంటి? దావీదు యొక్క అనుభవాలని శ్రమసేవకుని అనుభవాలతో ముడిపెట్టబడింది అన్నమాట. అది మరి దావీదు విజయవంతుడు కదా, విజయవంతుడు రాజు కదా, మరి శ్రమసేవకుడు యెషయాలో 50లో ఉన్నటువంటి శ్రమసేవకుడు, ఆ విజయవంతుడు అంటే రాజు, శ్రమసేవకుడు ఒకటే. ఆ రెండు జతపరచబడ్డాయి. విజయం ఎట్లా సాధించాడు? ఈయన శ్రమతో సాధించాడు అనేటువంటి రీతిగా ఈ మెస్సయాను గురించినటువంటి ఈ అనేక భాగాలు ఇక్కడ జతపరచబడ్డాయి. ఇక్కడ మనం గమనించేది ఏంటంటే దావీదు రాజును తన వారసుడును ప్రభువు అయిన వానితో జతపరచబడినది. ఇక్కడ దావీదు ఒక ప్రక్క, మరి తన వారసుడు ప్రభువు రెండు. ఓకే, యేసుప్రభు అంటాడు కదా, మరి దావీదు మహారాజు కోట్ చేసినటువంటి 16వ కీర్తనం చేసేసి ద లార్డ్ సెడ్ అంటు మై లార్డ్. మరి దావీదు మహారాజు ఆయన కుమారుడు కదా, మరి లార్డ్ అంటున్నాడేంటి? ఓకే, లార్డ్ అంటున్నాడేంటి?
కాబట్టి ఆయన ప్రభు, లార్డ్, ప్రభు. ఆయన వారసుడు ఒక ప్రక్క, ప్రభువు ఒక ప్రక్క. కాబట్టి ఈ దావీదుని ఆయన వారసుడితో జతపరచబడ్డాడు అనే విషయం మనం ఇక్కడ గమనించాలి. ఇప్పుడు మన శీర్షిక, మన హెడ్డింగ్ ఏంటి? ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటి అని అంటే, యేసు ప్రభు క్రొత్త నిబంధనలో మనం యేసు ప్రభుని చూస్తాం కదా. మరి అక్కడ యేసు ప్రభుని చూసేటట్లయితే అక్కడ ఇది పాత నిబంధన అనుకోండి, క్రొత్త నిబంధన. ఈ పాత నిబంధన ప్రత్యేకంగా మనం చూస్తుంది కీర్తన, దాన్ని సామ్ అంటారు, సామ్ 69. ఇప్పుడు మనం లూకా 24:27 చదివితే, లూకా 24 సందర్భం ఏంటి? యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత శిష్యులు కనిపించాడు. అయితే ఇద్దరు శిష్యులు, క్లియోపాస్ ఇంకా వేరే శిష్యుడు, మరి పేరు లేకపోతే యోహాను అని అనుకోవచ్చు, అది యోహాను పత్రికలో. ఈ రెండవ వ్యక్తి ఎవరో తెలియదు. వాళ్ళు ఎంఐఎస్ వెళ్తుంటే వాళ్ళు సంభాషించుకుంటున్నారు ఆశ్చర్యపోయి. ఏంటి శుక్రవారం దినాన ఆయన చనిపోయాడు కదా, అందరం చూసాము, మరి కొంతమంది శిష్యులు ఆయన చూసేనా అంటున్నారు ఈ దినాన అని. ఆదివారం దినాన ఈ సంభాషణ జరుగుతుంది. అప్పుడు యేసు ప్రభు వాళ్ళతో కలుసుకుని వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. ముందు వాళ్ళు యేసు ప్రభుని గురించి యేసు ప్రభుకే వాళ్ళు చెబుతున్నారు. ఆ సందర్భం తెలుసు కదా. అప్పుడు యేసు ప్రభు అంటారు, మందమతులారా, మీరు వాక్యాన్ని చదువుకోలేదా? ఓకే, ఆయన చనిపోయి తిరిగి లేస్తాడు అని మీరు చదువుకోలేదా అని చెప్పినటువంటి సందర్భంలో ఈ మాటలు మనం చదువుతాం. 27 మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. అంటే ఆయన గురించి చెబుతూ లేఖనాలు, మోషే అంటే మోషే పంచగ్రంథాలను రాశాడు కదా మోషే. మరి ప్రవక్తలు మొదలుకొని లేఖనాలన్నిట్లు, ఇంకా మిగిలిందేంటి? మోషే, ప్రవక్తలు, రైటింగ్స్ అంటారు, రైటింగ్స్, రచనలు. వాటన్నిటినీ ఒక సర్వే చేశాడు. పాత నిబంధన అంతటినీ సర్వే చేసి ఇంకా ఏమన్నాడు? అది మా వచనం చదువుతాం. 27 లేఖన అన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం, తనను గూర్చి ఉన్నది. అంటే తనను గూర్చి అనేదాన్ని రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. తనను గూర్చి అంటే లేఖనాలకి కేంద్రం ఆయన అని గుర్తించాలి. లేఖనాలకి కేంద్రం ఆయన అంటే, లేఖనాలంటే పాత నిబంధనకు కేంద్రం యేసు ప్రభు, కేంద్రం మెస్సయ, ఆయనే యేసే మెస్సయ అని. ఇంకా దాన్ని క్రిస్టోసెంట్రిక్ అంటారు. క్రిస్టోసెంట్రిక్ కేంద్రం అంటే. ఇంకా బెటర్ ఐడియా ఏంటి అని అంటే, తనను గూర్చి చెబుతున్నాడు అని అంటే, ఈ పాత నిబంధన లేఖనాలు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తుని సూచిస్తున్నవి. అది సూచించటం, దాన్ని టెలిక్ అంటారు. ఆయన టెలిక్ అంటే గురి, పర్పస్, ఎండ్. ఈ పాత నిబంధన యొక్క గురి ఏంటి అని అంటే యేసు ప్రభు. ఆ విధంగా పాత నిబంధన చదవాలి. దాని యేసు ప్రభు వైపు చూపిస్తుంది. దానికి గురే అది. పాత నిబంధన
గురి ఒక్కటే, ఇంకా వేరే గ్రంథాలు లేవు. వాటి గురి యేసుక్రీస్తు కాదు. కాబట్టి దేవుని వాక్యం ఇదంతా కూడాను ఒక ప్రవచనంగా ఎంచుకోవచ్చు. దీనంతా కూడాను ఒక ప్రవచనంగా ఎంచుకోవచ్చు. ఈ ప్రవచనాలు దేనికి నెరవేర్పు, యేసుక్రీస్తుకి నెరవేర్పుగా ఈ ప్రవచనాలు ఉంటున్నవి. అదే రోమా 1లో కూడా మనం చూస్తాం. అపోస్తుడైన పౌలు సువార్తను విశదంగా అక్కడ రాశాడు. రోమా పత్రికలో రాస్తూ ఆయన ఏం చెబుతాడంటే, నేను క్రొత్తగా చెబుతుందేం కాదు, మన లేఖనాల్లో ఉన్నటువంటి ప్రవచనాలనే ఆధారం చేసుకుని చెబుతున్నాను, ఈ సువార్త క్రొత్తదేం కాదు అని చెబుతూ ఏం వాడతాడంటే, పాత నిబంధన అంటే మనం పాత నిబంధన అంటాం, లేఖనాలు ప్రవచించినటువంటి వాటిని యేసు ప్రభు నెరవేర్చాడు. అది ప్రవచనం నెరవేర్పు. ఒక క్లుప్తంగా చెప్పాలి బైబిల్ నేనంటే, పాత నిబంధన ప్రవచనం, క్రొత్త నిబంధన క్రీస్తులో నెరవేర్పుగా క్రొత్త నిబంధన సూచిస్తుంది. ఆ విధంగా మనం చదవాలి. అంటే దానిలో ఉదాహరణలు ఉన్నాయి, మనం నేర్చుకోవాల్సినటువంటి దృష్టాంతాలు, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, అది మనం గ్రహించాల్సినటువంటి విషయం. మళ్ళీ దీన్ని చదువుతాను. ఒకే ఒక అధ్యాయము నుండి కేవలము భారీ ఎత్తున ఎత్తి వ్రాయబడటం కానీ లేక వాటిని సూచించినందుకు ఈ అధ్యాయము చెప్పుకొనదగినది. అవును, పైన చెప్పబడినవి ఒకే రకమైనవి కావు. ఈ చిన్న అధ్యాయంలో వాటన్నిటినీ గూర్చి పరిశీలించలేము. కానీ పైన పేర్కొనబడిన సందర్భాలు ఎక్కువ ప్రాముఖ్యమైన తెగకు చెందినవిగా గుర్తించవలెను. అదేంటి అని అంటే, అంతిమ రాజుని ఈ యొక్క దావీదు యొక్క అనుభవాలు అంతిమ రాజు జీవితంలో ఇట్ వాజ్ ఫుల్ఫిల్డ్ ఇన్ ఎ ఫుల్లర్ వే. ఓకే, ఇట్ వాజ్ ఫుల్ఫిల్డ్ ఇన్ ఏ ఫుల్లర్ వే. ఆయన అనుభవించాడు, కానీ ఆయన ముదిమనవడిలో, దావీదు ముదిమనవడిలో ఇంకా కంప్లీట్గా, సంపూర్తిగా నెరవేరబడినాయి అని మనం చెబుతున్నాం. కాబట్టి ఆయన అనుభవాలు యేసుప్రభు అనుభవాలని, యేసుక్రీస్తు అనుభవాలని సూచిస్తున్నవి. దాన్నే ఛాయ అంటాం. ఓకే, దాన్ని ఏమంటాం? ఛాయ అంటాం. దాన్ని ఏమంటాం? మోడల్ అంటాం, నమూనా అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ అని కూడా అంటారు. కాబట్టి ఈ ప్రాత నిబంధనలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్కి నెరవేర్పు యేసుక్రీస్తు అనవచ్చు. అది మనం ఆ విధంగా పాత నిబంధనని చదవాలి. మనం ఏం చేస్తామంటే మామూలుగా ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా యేసు ప్రభువుని సూచిస్తున్నట్లుగా గమనించుకుని, ఏ విధంగా పాత నిబంధన వాడబడింది అని క్రొత్త నిబంధన చెబుతుంది. పాత నిబంధన యేసుక్రీస్తుని గురించి చెప్పబడింది అని, యేసుక్రీస్తులో నెరవేరింది అని క్రొత్త నిబంధన ముఖ్యంగా సువార్తలు చెబుతున్నాయి. ఆ విధంగా ముందు చదవాలి. తర్వాత ఏం చదవాలంటే, ఆయన యొక్క జీవితం ఏ విధంగా మనకు మాదిరికరంగా ఉంటుంది. ఆయన యొక్క జీవితమే కాదు, అనేక సంఘటనలు, పాత నిబంధనలు ఉన్నటువంటి అనేక సంఘటనలు ఏ విధంగా దృష్టాంతాలుగా, ఏ విధంగా మోడల్గా, ఏ విధంగా ఎగ్జాంపుల్స్గా మనం నేర్చుకోవాల్సినటువంటి ఎగ్జాంపుల్గా ఉంటున్నవి, మనం ఇమిటేట్ చేయాల్సినటువంటి ఎగ్జాంపుల్స్గా ఉన్నాయి. మనం ఇమిటేట్ చేయకముందు లేఖనాలు యేసుక్రీస్తుని సూచిస్తున్నట్లుగా మనం గ్రహించాలి. ఆ విధంగా సువార్తలు చెబుతున్నాయి. ఎందుకు ఆ విధంగా చెబుతున్నాయి? యేసుక్రీస్తుని నమ్మాలి ప్రజలు, అదే సువార్త కదా. యేసుక్రీస్తుని గురించి చెబితే యేసుక్రీస్తుని గురించి నమ్ముతారు. అట్లా కాకుండా ఏ వాక్యం తీసుకున్నా కానీ, సువార్తలు కానీ పాత నిబంధన కానీ తీసుకుని మనం దాని గురించి ఏం నేర్చుకోవాలని వెంటనే చెబితే వెంటనే చెబుతాం, అది బాగానే ఉంటుంది.
చివరికి ఏమంటున్నావు? యేసుప్రభుని నమ్ముతున్నారా అంటావు. అరే యేసుప్రభు గురించి చెప్పలేదు నువ్వు. వాక్యంలో ఉన్నటువంటి దాన్ని మనకు అన్వయించుకొని యేసుక్రీస్తు నమ్మమంటే ఎట్లా నమ్ముతారు? యేసుక్రీస్తుని హెచ్చించేటువంటి రీతిగా యేసుక్రీస్తు గురించి ఈ విధంగా ఉందని ఆయన గురించి చెప్తే ఆయన నమ్ముతారు. కాబట్టి మనం చెప్పేటువంటి స్వార్థలో చాలా దోషం ఉంది. మనం గొప్పవాళ్ళుగా మనకెట్లా మనం ఏ విధంగా జీవించాలి లేఖనాలను బట్టి అని మనం అది చెప్పుకుని ఇక యేసుక్రీస్తుని ప్రక్కన పెడితే యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముతారు వాళ్ళు మనుషులు? చాలా జాగ్రత్తగా మనం బైబిల్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి. ఆ విధంగా చదువుదాం. మరి దేవుడు మనకి ఆ కృపను అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు నీ ఇంటి వారికి సమాధానము అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.